నారు పోసినోడే నీళ్లు పోయాలి అన్నట్టు ఒక ఆయన దాన్ని నిజం చేసి చూయించిండు. ప్రేమగా పెంచుకున్న ఆ మొక్కలకు రోజు మంచిగా నీరు పోసి పెంచి పెద్ద చేసిన పాపానికి పోలీసోళ్ళు పట్టుకపోయారు. అరే, అపురూపంగా చెట్లు పెంచుకున్నాడు కూడా తప్పేనా అని మీకు అనిపిస్తుండొచ్చు. మరి ఆ మనిషి పెంచిన చెట్టు ఏందంటారు, దాని గుట్టేంది అన్నది వార్త చూస్తే పురాగా అర్థమవుతుంది. అమ్మనా బాబ్జో ఎంత పని చేసిండు. కృష్ణా జిల్లా నాగాయలంక నుంచి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్కి వచ్చిన బాబ్జీ అనేటైన వెల్డర్ పని చేస్తున్నాడట. ఇక పని అయినాక టైంపాస్ కాలేదో ఏందో మరి గంజాయికి బాగా అలవాటు పడ్డాడట. రోజు గంజాయి కొనుడు తిప్పలవుతున్నదని ఏకంగా శ్మశానంలో అడ్డ చూసిండు. ఇక గోరీల నడుమ గంజాయి పంట సాగు చేస్తున్నాడు ఈ సక్కనైనోడు. శ్మశానం అయితే ఫుల్ సెక్యూరిటీ జోను, చుట్టూ కాంపౌండ్ ఉంటుంది, లోపలికి ఎవరు రారు అనుకున్నట్టున్నాడు. ఇక మంచిగా రోజు దుకాణం బంద్ చేసినాక నీళ్లు పట్టుకొని పోయి గంజాయి చెట్లకు పోస్తుండే వరకు పచ్చగా ఏపుగా విరిగినాయి చెట్లు. అయితే లోకలోళ్ళు ఈడెవరో రోజు క్యాన్ల నీళ్లు పట్టుకొస్తున్నాడు, ఏందో చెట్టుకు పోసిపోతున్నాడు, ఏం చేస్తుండు వీడు లోపట అని అనుమానం వచ్చి ఫాలో అయి చూసిరట. బాబ్జీ మంచిగా గంజాయి చెట్లకు నీళ్లు పోసుడు చూసి పరిశాన్ అయిపోయారట. ఎంబడే పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి శ్మశానంలో చూస్తే గోరీల నడుమ గంజాయి చెట్లుండు చూసి కంగు తిన్నారు. ఎంతకు తెగిచ్చినవరా బాబ్జీ, శ్మశానంలో గంజాయి చెట్లు పెట్టొచ్చనే తాటు నీకెట్లొచ్చిందిరా అని నన్ను అడిగే బదులు ఆ తాటు మీకెందుకు రాలేదని సిగ్గుపడురని పోలీసు వాళ్ళనే అడుగుదామనుకున్నట్టున్నాడు. కానీ లోపటేసి తోముతారని ధైర్యం చేయనట్టున్నాడు. ఇక ఇంకో దిక్కు ఎక్సైజ్ వాళ్ళు కూడా పోయి గంజాయి చెట్లను వీకేసి తహసీల్దార్కి అప్పచెప్పారు. బాబ్జీ శ్మశానంలో వండించిన గంజాయి విలువ ₹1,00,000 ఉంటుందట. ఊకే కొనుడు ఎందుకని నాది నేనే పండించుకొని తిందామని స్వయం పాకం లెక్క పనికి వస్తుందని ఈ పని చేసిన సార్, అమ్మతోడు ఎవరికి అమ్మలే సార్ అని చెప్పిండట. పోలీసు వాళ్ళు ఇక బాబ్జీ అమాయకత్వం అనుకోవాలనో అతిక తెలివి అనుకోవాలనో తెలియక తహసీల్దార్కి అయితే అప్పచెప్పారు. కానీ చూడుర్రి, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటే గిదే మరి. మేడల మీద ఇండ్లల్లా చేన్లల్లా పెరట్లల్లా పెంచుడు కామన్ కానీ శ్మశానంలో పెంచే తాటు ఎవరికన్నా వస్తుందా చెప్పురి. ఈ ముచ్చట్ల బాబ్జీ బ్రెయిన్ను 100% వాడినట్టున్నాడు పో.